మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు 60 నుండి 70 వేల వరకు ఆలోచనలు చేస్తుంటాం. అయితే అందులో 90% ఆలోచనలు అచ్చంగా నిన్నటి ఆలోచనల్లాగే ఉంటాయి. అంటే నిన్న చేసిన లాంటి ఆలోచనలనే ఈరోజు కూడా చేస్తున్నాం. దీనివలన ఏమవుతుంది? నిన్నటిలాగే మన ప్రవర్తన ఉంటుంది. నిన్న ఎవరి మీదన్నా చిరాకు ఉంటే ఈరోజు కూడా అదే ఉంటుంది. నిన్న ఏదైనా భయం ఉంటే ఈరోజు అదే ఉంటుంది. నిన్నటిలాగే ప్రవర్తన ఉండటం వలన నిన్నటిలాగే మన అనుభవాలు ఉంటాయి. అంతే కదా. నిన్న ఒక వ్యక్తి పట్ల ఉన్న చిరాకుని, కోపాన్ని ఈరోజు కూడా చూపించాము. అదే మన అనుభవంలో ఉంటుంది. అదే మన ఎమోషన్గా మారుతుంది. ఆ ఎమోషన్ నుండి మళ్ళీ మన ఆలోచనలు మొదలవుతాయి. అంటే అదే నిన్నటి మనమే ఈరోజు, రేపు కూడా ఉంటున్నాం. దాంతో మన జీవితాల్లో ఏ మార్పు ఉండదు. అదే మనం, అదే ఫలితం, అదే జీవితం. ఏం ఆలోచిస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఏం ఫీల్ అవుతున్నాం, ఇదే మన పర్సనాలిటీగా మారుతుంది. ఈ 3 విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా మన జీవితం మారిపోవాలంటే అసలే మాత్రం కుదరదు. మనసు, శరీరాల మధ్య ఉన్న సంబంధం న్యూరోసైన్స్, క్వాంటం ఫిజిక్స్లపై విస్తృత పరిశోధనలు చేసి మనల్ని మనం మార్చుకోవటంపై బోధనలు, రచనలు చేస్తున్న ప్రపంచ ప్రసిద్ధ రచయిత డాక్టర్ జో డిస్పెంజా మన జీవితంలో ప్రస్తుతం ఉన్న వాస్తవాలను మార్చుకుని కొత్తగా మారాలంటే మనం ఆలోచించాలని అనుకుంటున్న ఆలోచనలను ఆలోచించాలి అంటున్నారు. కాస్త కన్ఫ్యూజన్గా అనిపిస్తోంది కదా? ఏం లేదు, సింపులే. మనం ఇప్పుడున్నట్టుగా కాకుండా మరోలా ఉండాలనుకుంటే ఆ మరోలా ఉండేందుకు దోహదం చేసే ఆలోచనలను చేయాలి. కొత్త మనుషులతో పరిచయాలు, కొత్త పనులు. ఒక వ్యక్తికి భయం అనుకోండి. దానిని వదిలించుకొని తాను అనుకున్నట్టుగా మారాలంటే అలా మారేందుకు అవసరమైన ఆలోచనలు చేయాలని తనకు తెలిసినా చేయకుండా పాత ఆలోచనల్లోనే ఉంటే అదే పాత మనిషి, అవే పాత ఫలితాలు, ప్రవర్తనలు, అనుభవాలు మిగులుతుంటాయి. మనం మారాలనుకున్నప్పుడు మన ప్రవర్తనను బాగా గమనిస్తుండాలి. ఒక బుక్ చదవాల్సిన సమయంలో ఫోన్లో రీల్స్ చూడాలనిపిస్తుంది. చూస్తున్నాం. మనలోని నిన్నటి మనిషి అంటే మన గతం సృష్టించిన అలవాటు అది. గతం తాలూకు భావోద్వేగం అది. గతంలో లాగే మనకు నచ్చనట్టుగా ఆలోచిస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం. మరి మార్పు ఎలా వస్తుంది? మనం మన పాత పర్సనాలిటీతోనే ఉండి న్యూ పర్సనల్ రియాలిటీ అంటే కొత్త మనిషిగా మనల్ని మనం మార్చుకోవాలంటే కుదరదు. ఇలాంటప్పుడు మన ప్రవర్తనని మనం గమనిస్తూ మన పాత ఆలోచనలు, అలవాట్లనే కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇది మారాలనుకున్న నేను కాదు, నా పాత నేను అనేది అర్థం చేసుకోవాలి. మనం మరో కొత్త మనిషిలా మారాలంటే ఆ కొత్త మనిషిలా ప్రవర్తించాల్సిందే, ఆలోచించాల్సిందే. నిన్నలాగే నిద్రలేచి అలాగే డ్రెస్ చేసుకుని అదే ఆఫీస్కి వెళ్ళి అదే మనుషులతో అలాగే ప్రవర్తించి ఇంటికి వచ్చి అదే టీవీ చూసి అలాగే భార్యని, పిల్లలను విసుక్కుని మనసులో మాత్రం అదో రహస్యంలాగా నా జీవితం ఇలా కాకుండా ఇంకాస్త బాగుండాలని కోరుకుంటే లాభం ఏముంటుంది? మనసులో పూరి తినాలని ఉండి ఆ కోరికని పక్కన పెట్టి ఉప్మా చేసుకుని తింటే మన రియాలిటీ ఉప్మా అవుతుంది, కానీ పూరి అవ్వదు. పూరి తినాలంటే దాని గురించి ఆలోచించి దానినే చేసుకుని తినాలి. మన మెదడుకి అవే పాత పనులు చెప్పకుండా కొత్త పనులు చెప్పాలి, ఛాలెంజ్లు ఇవ్వాలి. అది డిఫరెంట్గా ఆలోచించడానికి, పని చేయడానికి తగిన వాతావరణాన్ని మనం సృష్టించాలి. అలా సృష్టించాలంటే ఏం చేయాలి? ఏముంది? మనం ఎలా ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నామో అలా ఆలోచించాలి. పాత ఆలోచనలు, అలవాట్లలోకి జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.